సీఎం రేవంత్ను ఏకిపారేశారు మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్. 10 ఏళ్లు సీఎంగా ఉంటానని ఎలా చెప్పుకుంటావని నిలదీశారు. వైఎస్ కూడా అలా చెప్పుకోలేదంటూ చురకలంటించారు. ఎమ్మెల్యేగా కొడంగల్లో రేవంత్ ఓడిపోయాడని మర్చిపోవద్దని అన్నారు. ముఖ్యమంత్రి కాగానే రేవంత్కు కళ్ళు నెత్తికెక్కాయా అని మండిపడ్డారు. తన కారులో కూర్చోబెట్టుకుని తిరిగిన నాయకుడు రేవంత్కు ఎందుకు గుర్తొస్తలేడని ప్రశ్నించారు. రేవంత్ పీసీసీ చీఫ్ కావాలని కొండా దంపతులు సహకరించారని గుర్తు చేశారు. అదే పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ తమ ఇంటికి వచ్చి కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. తాను అనలేదని రేవంత్ ప్రమాణం చేస్తాడా అని ప్రశ్నించారు. రేవంత్ పరకాలకొచ్చి వచ్చే ఎన్నికల గురించి మాట్లాడమేంటని అన్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి ఎవరో పరకాల ప్రజలకు తెలియదని, కొండా మురళి తిరిగితేనే రేవూరి గెలిచాడని తేల్చి చెప్పారు. డైపర్లు వేసుకునే రేవూరికి టికెట్ ఎలా ఇస్తావంటూ రేవంత్ను ఎండగట్టారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను కొన్ని ప్రశ్నలు ఏదలుచుకున్నాను. మీరు మొదట పీసీసీ కావాలని కోరుకున్నది కొండా సురేఖ, కొండా మురళీధరరావు గారు. కొండా సురేఖ గారు పీసీసీ రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పీసీసీ అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమైన దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి, ఒక క్రౌడ్ పుల్లర్కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. ఈరోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఏళ్ళ ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినావు. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాలు అంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈరోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈరోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను. 2 ఏళ్ళ వారికి ఎందుకయ్యా? ఇయా రాజీనామా చేయమని చెప్పు. ఇయా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే కొండా కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తాడు? దీంతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా ఆయన ముఖ్యమంత్రి కూడా తెలుస్తలేదు. ఇక్కడ మొన్న హైదరాబాద్లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు హైదరాబాద్లో ఆయన పొంగు పోస్టర్లు వేసుకున్నాడు. మరి అక్కడనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఫోటో వేయలేదు. అంటే బీసీలంటే అంత చులకన్నా మీకు? నీతోని పీసీసీ కావడానికి తిరిగిన దయాసాగర్ రావు గారిని కానీ, షబీర్ అలీ గారిని కానీ అప్పుడు కార్లు ఎక్కించుకొని తిప్పినావు. ఇవాళ అట్లీస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ అన్న ఇస్తున్నావా? నిన్ను కూడా కొడంగల్లో ఒకసారి ప్రజలు ఓడగొట్టిండ్రు. అట్లాంటిది నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకున్నావు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పుకోలేదు అట్లా. ఈ పొంగు ఎంతో కాలం ఉండదంటూ రేవంత్పై ఫైర్ అయ్యారు కొండా సుష్మితా పటేల్. హైదరాబాద్ ఇండ్ల పంపిణీలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటోను పెట్టలేదని మండిపడ్డారు. బీసీలు అంటే అంత చులకనా అని ప్రశ్నించారు. ఇది అచ్చ కాంగ్రెసా లేక పచ్చ కాంగ్రెసా అనేది బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ కానీ, ప్రకాష్ రెడ్డి కానీ, వాళ్ళ తాత కానీ వచ్చి పరకాలలో పోటీ చేయాలని సవాల్ విసిరారమ్మాయి. పరకాల ఎమ్మెల్యేగా తాను పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. రేవంత్ వచ్చి పోటీ చేసినా తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని, గెలిచి చూపెడతానని తేల్చి చెప్పారు. గడిచిన 3 ఏళ్లలో రేవంత్కు వేం నరేందర్ రెడ్డి ఇచ్చిన సలహాలేంటి అని ప్రశ్నించారామె. రేవంత్ తమ్ముడికి 200 కోట్ల షెల్ కంపెనీ పెట్టి లూటీ చేయడం ఎలాగో నేర్పిస్తున్నావా అంటూ నిలదీశారు. తాను మాట్లాడిన దానికి కౌంటర్ ఇస్తే మొత్తం బండారమంతా బయట పెడతానని హెచ్చరించారు కొండా సుష్మితా పటేల్. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్ చెప్పండి, సీఎం రేవంత్పై మంత్రి కొండా సురేఖ కూతురు
కొండా సుష్మితా పటేల్ తీవ్రంగా విమర్శించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవన్నీ కొండా సుష్మిత మాటలే అయినప్పటికీ కొండా సురేఖ ఆలోచన విధానానికి తగ్గటువంటి మాటలుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల కొండా దంపతులను, కొండా ఫ్యామిలీని పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి పక్కనే పెట్టారనడానికి ఇవాళ కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఊతమిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కొండా సుష్మిత ఇవాళ రేవంత్ రెడ్డి మీద ప్రశ్నలు ఎక్కువ పెట్టినటువంటి తీరు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ప్రపోజ్ చేయడం కావచ్చు, పిసిసి అధ్యక్షుడిగా కొండా దంపతుల వల్లే పిసిసి అధ్యక్షుడి పదవి రేవంత్ రెడ్డికి వచ్చింది. ఆ రోజు తీసుకొచ్చి అధ్యక్షుడి హోదాలో మా ఇంటికి వచ్చి కొండా మురళికి 35-36 సీట్లు వచ్చినా ఎమ్మెల్సీ ఇస్తారని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్తూనే, ఒకవేళ అలా ఇవ్వలేదని పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి కోటగండి మైసమ్మ, ఎల్లమ్మ ఆలయాల దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరినటువంటి తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి బీసీ నాయకులను తొక్కివేస్తున్నటువంటి ఒక అంశాన్ని కూడా లేవనెత్తినటువంటి తీరు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రేవూరి పరకాల అంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలియదు, కొండమురళి తిరగడం వల్లే, కొండమురళి ప్రచారం చేయడం వల్లే రేవూరి గెలిచాడన్నటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పినటువంటి మా నాన్నను కారులో ఎక్కించుకొని తిరిగి ఈ రోజు కావడం లేదా, రేవంత్ రెడ్డి దాటుగా మాట్లాడినటువంటి తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా రేవంత్ రెడ్డి తమ్ముళ్ళకు సంబంధించి, ఆయన సోదరులకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా మాట్లాడారు. సెల్ కంపెనీలు పెట్టారు, ఆస్తి కలిగిన ప్రభుత్వ భూమిని వాళ్ళకు రాష్ట్రం మీద పడి, నువ్వు రాష్ట్రం మీద పడి తింటున్న విమర్శ కూడా ఆమెకి ఇచ్చినటువంటి తీరు మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు 2 ఏళ్ల రాజీనామా చేయించు, నువ్వే మా ఇల్లు మంచినీళ్ళు ఉంటుంది, మా ఇంట్లోనే ఉంది, రేవంత్ రెడ్డి ప్రచారం చేయాలి, ఎవరు గెలుస్తారో చూద్దామని సవాలు కూడా రేవంత్ రెడ్డికి చేసినటువంటి పరిస్థితి. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా విమర్శలు ఎక్కువ పెట్టినటువంటి తీరు మనకు కనిపించింది. దీంతో పాటు పొంగు ఉంది, అది ఎక్కువసేపు ఉండదన్నటువంటి విషయాన్ని ఆమె ప్రశ్నల రూపంలో ఎక్కువ పెట్టుకునే, నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి తెలియడం లేదన్నటువంటి అంశాన్ని కూడా ఆమె మనకు కనిపించింది. హైదరాబాద్ లో ఇటీవల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి పంపిణీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నాడు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ ఫోటో ఎక్కడా కనిపించలేదు. బీసీలు అంటే అంత చిన్న చూప అన్నటువంటి విషయాన్ని కూడా ఆమె లేవనెత్తినటువంటి తీరు మనకు కనిపించింది. మరోవైపు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావడానికి సహకరించినటువంటి దయాసాగర్ రావు కావచ్చు, షబ్బీర్ అలీని ఆ రోజు కారులో ఎక్కించుకొని తిరిగావు, ఇప్పుడు కనీసం వాళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తున్నావు అన్నటువంటి ప్రశ్న కూడా ఆమె లేవనెత్తినటువంటి తీరు మనకు కనిపించింది. రేవంత్ రెడ్డి, నువ్వు కూడా కొడంగల్లో ఓడిపోయావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని ఏ విధంగా చెప్పుకుంటావు? రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళే ఈ విధంగా చెప్పుకోలేదు, కాంగ్రెస్ సంస్కృతి ఇంకా రేవంత్ రెడ్డికి ఎక్కలేదు అన్నటువంటి విషయాన్ని ఆమె చెప్తూనే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పచ్చ కాంగ్రెస్ గా మారింది, అచ్చా కాంగ్రెస్ అసలు లేదన్నటువంటి తీరు కూడా ఆమె ఎండగట్టినటువంటి విధానం మనకు కనిపించింది. టీడీపీ సభ్యులంటే రేవంత్ రెడ్డికి ఎందుకు అంత ప్రేమ, కాంగ్రెస్ సభ్యుల మీద ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నామని విమర్శించినటువంటి తీరు మనకు కనిపించింది. రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశిస్తూ డైపర్లు వేసుకొని ఇప్పుడే ప్రజల్లో తిరగడం లేదు, నెక్స్ట్ రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే ఎమ్మెల్యేగా ఎలా సీటు కేటాయిస్తామన్నటువంటి విషయాన్ని కూడా ప్రశ్నించినటువంటి తీరు మనకు కనిపించింది. రేవంత్ రెడ్డి పూర్తిగా ఆయన మాటలు ఇవాళ ఒక మాట మాట్లాడతాడు, రేపు ఒక మాట మాట్లాడతాడు, ఎప్పుడు ఏ మాట మీద స్టాండర్డ్ గా ఉంటాడో తెలియదన్నటువంటి విషయాన్ని కూడా ఆమె తన ప్రశ్నల రూపంలో లేవనెత్తినటువంటి తీరు మనకు కనిపించింది. పూర్తిగా ఒక బీసీ అంశాన్ని అయితే ఆమె ఇవాళ కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి సందర్భంలో బీసీలను రేవంత్ రెడ్డి తొక్కుతున్నాడన్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఆమె ఆర్ధనం రూపంలో వ్యక్తి చేసినటువంటి తీరైతే మనకు కనిపించింది. రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ నేనే ఇచ్చానని చెప్తున్నావు, 119 నియోజకవర్గాలు, రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు నువ్వే టికెట్లు
ఇవ్వాలన్నటువంటి సవాలు కూడా ఆమె ఇస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీట్లను అధిష్టానం ఇస్తుంది. రేవంత్ రెడ్డికి అధికారం ఎక్కడి నుంచి వస్తుందన్నటువంటి ప్రశ్నను లేవనెత్తినటువంటి తీరు కూడా మనకు కనిపించింది. సీఎం కుర్చీని కాపాడుకోవాలంటే మీకు నిబద్ధత ఉండాలన్నటువంటి తీరు కూడా ఆమె చెప్తూనే నీ సీటు ఎక్కువ కాలం ఉండదు, ఊడిపోయే అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పినటువంటి తీరైతే మనకు కనిపించింది. ముఖ్యంగా బీసీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్, సీఎం అపాయింట్మెంట్ దొరకడం లేదు. అదేవిధంగా వాళ్ళు ఎమ్మెల్యేలు రిప్రజెంటేషన్లు ఎవరికి ఇవ్వాలో తెలియనటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారన్నటువంటి ప్రశ్న కూడా ఆమె లేవనెత్తినటువంటి తీరు మనకు కనిపిస్తుంది. మంత్రులకు సంబంధించిన ఫైల్ కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి సంతకాలు కావడం లేదన్నటువంటి తీరు కూడా ఆమె వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సీఎం ముఖ్య సలహాదారుడుగా వేమనరేందర్ రెడ్డి ఉన్నారు. వేమనరేందర్ రెడ్డి ఈ 3 ఏళ్లలో ప్రభుత్వానికి ఏం సలహాలు ఇచ్చాడో రేవంత్ రెడ్డి ప్రజల ముఖంగా చెప్పాలన్నటువంటి సవాల్ కూడా కొండా సుస్మిత చెప్పినటువంటి తీరు మనకు కనిపించింది. ఇదే క్రమంలో మీ తమ్ముళ్ళు షెల్ కంపెనీని ఏర్పాటు చేస్తే 200 కోట్ల ఆస్తి ఉన్నటువంటి భూమిని తారదత్తం చేశామన్నటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. నా ఇలాకాకు వచ్చి, కొండా ఇలాకాకు వచ్చి రేవూరిని గెలిపించమని చెప్పడంలో ఆంతర్యం ఏంటో చెప్పాలన్నటువంటి తీరైతే ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది. మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము, మేము కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలు, అదేవిధంగా పద్మశాలి బిడ్డలు అటువంటి విషయాన్ని స్పష్టంగా రేవంత్ రెడ్డికి అయితే చెప్పినటువంటి రేవంత్ రెడ్డి విధానాన్ని, రేవంత్ రెడ్డి తీరును అధిష్టానం గమనిస్తుంది. మీ పదవి ఉంటుందా ఉంటుందా అన్నటువంటి ఒక విషయం తెలుసుకోవాలన్నటువంటి అంశం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి ప్రకాష్ రెడ్డి వాళ్ళ తాత అయ్య వచ్చిన ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పినటువంటి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వకుండా కూడా ఇండిపెండెంట్ అన్నటువంటి ఒక ధిక్కార స్వరాన్ని కూడా ఆమె రేవంత్ రెడ్డి మీద వినిపించినటువంటి తీరు కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఇవాళ చేసినటువంటి విమర్శలు కావచ్చు, సంధించినటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో అస్త్రాలు సంధించినటువంటి క్రమంలో పూర్తిగా 200 కోట్లకు సంబంధించినటువంటి ఒక కుంభకోణం గురించి చెప్పాను. నా మీద ఎవరైనా సమస్యలు ఇచ్చేలాగా మిగతావన్నీ కూడా బయటికి తీయాల్సి వస్తుందన్నటువంటి ఒక సవాల్ కావచ్చు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మనకు కనిపించింది. మరోవైపు సీతారామకు ఏ విధంగా పదవి ఇస్తారు, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, మురళికి ఎందుకు పదవి ఇవ్వరన్నటువంటి విషయాన్ని కూడా ఆమె మరొకసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యతిరేకత ఇవన్నీ కూడా మళ్ళొకసారి తీరు మనకు కనిపిస్తా ఉంది. రోజుకొక విమర్శలు రేవంత్ రెడ్డి కొండా సుస్మిత రెండవసారి గతంలో ఎవరైతే కొండా సురేఖకు సంబంధించినటువంటి పిఏలు ఇట్లాంటి అంశంలో ఆ రోజు అర్ధరాత్రి పూట కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు అప్పుడు రాష్ట్రంలో ప్రభంజనం ఏదైతే సంచలనం సృష్టించాయి, వాళ్ళ వ్యాఖ్యలు కూడా సంచలనం సృష్టించినటువంటి తీరు మనకు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లుకలుకలు, రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కూడా పార్టీలో ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నటువంటి తీరు మనం గమనించాలి. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.